వేములవాడ సంకపల్లిలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పరిశీలించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్న బండి వ్యవసాయ అధికారుల వడ్లు కొనగడం లేదని రైతులు మొరపెట్టుకుంటున్నారు. రైతులకు మేలు జరిగేలా గత ప్రభుత్వ బీఆర్ఎస్ మెడలు వంచితే ఎలాంటి ఉద్యమాలు చేయని కాంగ్రెస్ పార్టీ అధికారం చెల్లిస్తుందంటూ బండి మండిపడ్డారు. కనీసం ప్రజలను పడుచుకోకుండా నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ ఉద్యమాలు చేయకుండా ఏ సమస్యలను స్పందించకుండా ఇలా ప్రజా సమస్యల మీద కొట్లాడింది మేము, జైళ్లకు పోయింది మేము, లాఠీ దెబ్బలు తిన్నది మేము, 50-100 కేసులున్నది మా మీద. మా కుటుంబాల దూరమై తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మెడలు వంచింది మేము, అధికారాన్ని చెలాయిస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు బాధపడుతున్నారు ప్రజలు. ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం రా అని బాధపడుతున్నారు. 100 రోజులు ఇచ్చిన హామీల గురించి ఈ నాయకులు ఎవరు మాట్లాడరు. 2500 రూపాయలు ఎంతమంది అకౌంట్లో వేసారో అని చెప్పాలి. ఆయన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంతమంది అకౌంట్లో పైసలు, మహిళల అకౌంట్లో పైసలు వేసారు, ఎంతమంది పేదోళ్ళ అకౌంట్లో 4000 రూపాయలు ఆసరా పెన్షన్లు వేసారు, ఎంతమంది రైతుల అకౌంట్లో 15,000 రూపాయలు రైతు భరోసా వేసారు, ఎంతమంది కౌలు రైతుల అకౌంట్లో 15,000 రూపాయల భరోసా వేసారు, ఎంతమంది పేదలకు 5 లక్షల రూపాయలు ఇండ్లు జాగాలు లేని వాళ్ళకి ఇచ్చారు. ఈ కరీంనగర్ పార్లమెంట్ వర్గంలో ఈ 6 గ్యారెంటీలో ఇవి కూడా భాగమా కాదా? మీకు వీటి మీద మాట్లాడాలి. వీటి మీద మాట్లాడితే ప్రజలు హర్షిస్తారు. లేనిపోని చెప్పి లేనిపోని క్రియేట్ చేసి అరే వాళ్ళ ముఖ్యమంత్రిని మంత్రులను తిరుగుతూనే వీళ్ళు కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ, ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్ని మూసుకొని కూర్చున్నారు. వాళ్ళ పార్టీ నాయకులను తిరుగుతూనే ఆ స్థాయిలో స్పందించని వ్యక్తులు వీళ్ళు. స్పందించాలి కాబట్టి అట్లా నామాత్రంగా స్పందిస్తారు. కేసీఆర్, కేటీఆర్ దోస్తాను వీళ్ళందరూ కూడా రూపాయికారు ఒప్పందం ఏదంటే వాళ్ళు బండి సంజయ్ని ఓడగొట్టాలి.